ఈరోజు వైఎస్ఆర్సీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి స్క్రిప్ట్ని అమలు చేసే దాంట్లో చాలా బిజీగా గడుపుతా ఉన్నారు. ఏదైతే వారి ఆస్థాన పత్రిక ఏదైతే ఉందో ఆ పత్రిక వారి అబద్ధాలకు, అసత్యాలకు, కుట్రలకు అది మానస పుత్రిక. ఆ పత్రికలో ఏ ఫోటోలు ఇందాక మీడియా మిత్రులందరూ కూడా జనరల్ షాట్లు తీశారు. గత 10 ఏళ్లుగా 5 లక్షల పైబడి తిరిగి ఈరోజు వాటిని ఉపయోగించడానికి వీలు కానిటువంటి వాటిని మూలన పడేసి ఉంటే అవి ఇప్పుడే కాదు, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా మూలన పడి ఉన్నాయి. వాటిని రిపేర్ చేయడానికి వీలు కానిటువంటి మూలన పడేటువంటి వాడిని రోడ్లపైన గాలికి వదిలేసి గత 5 ఏళ్లు వెళ్లదీసి కేవలం పబ్లిసిటీ స్టంట్లు చేసి అంబులెన్సులకి స్టిక్కర్లు వేసి రోడ్లపైన ర్యాలీలు చేసి ఆర్భాటాలు చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాటి నిర్వహణలో మాత్రం పూర్తి నిర్లక్ష్యాన్ని వ్యవహరించింది. ఈరోజు కొత్త కంపెనీలకు వాటి నిర్వహణ అప్పచెప్పారు. ఈరోజు భవ్య హెల్త్ కేర్ సర్వీసెస్ వాళ్ళు సమర్థవంతంగా వాటిని నిర్వర్తిస్తూ ఈరోజు మీరు వారి డ్రైవర్ని కానీ వారి ఎంప్లాయీస్ కానీ మీరు ఒకసారి చూస్తే ఎంతో హుందాగా ప్రజలకు సేవ చేసేటువంటి ఒక పొలైట్ మేనర్లో వాళ్ళు ఎప్పుడు ఫోన్ వస్తే అప్పుడు ఇమీడియట్గా స్పందించడమే కాదు, 15 నిమిషాల లోపే వారు రోగుల దగ్గరికి చేరుకొని వారి అవసరాలను తీర్చేటువంటి పరిస్థితి ఈరోజు 108 వాహనాలు ఉన్నాయి. ఈరోజు నెల్లూరు జిల్లాలో 38 మండలాలుంటే వారికి సరిపడా వాహనాలతో పాటు అదనంగా 41 వాహనాలు ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఈరోజు ఆ 41 వాహనాలు కూడా ప్రజాసేవలో ఉన్నాయి. కేవలం ఒక దురుద్దేశపూర్వకమైనటువంటి ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం పైన బురద జల్లాలనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు, నిన్న విడుదల రజనీ గారు ఆరోగ్య శాఖ మంత్రి గత ప్రభుత్వంలో ఏ రోజు ఆసుపత్రులు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేనటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు వచ్చి కూటమి ప్రభుత్వానికి నీతులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు. ప్రజల్ని తప్పుదో పట్టిస్తూ వీళ్ళ యొక్క దుష్ప్రచారాలు నమ్మి ఎవరైనా నిజంగా అవసరంలో ఉన్నటువంటి రోగులు అంబులెన్స్ సర్వీసెస్ లేవన్నటువంటి అపోహ ఎవరు కూడా పెట్టుకోవద్దు. వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పేటువంటి కూడా పచ్చి అబద్ధాలు. ఎవరైనా కానీ ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తే ప్రజల్ని గందరగోళ పరిస్థితికి కానీ తీసుకెళ్లేటువంటి పరిస్థితి చేస్తే వాళ్ళ ఆరోగ్యంతో కానీ ఆటలాడేటువంటి పరిస్థితి చేస్తే వాళ్ళ పైన కేసులు పెట్టేటువంటి పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం తరఫున కూడా వారికి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మేము ప్రభుత్వం తరఫున ఒకటే తెలియజేస్తా ఉన్నాం, కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంది. ఎటువంటి గందరగోళాలకి, ఎటువంటి అసత్య ప్రచారాలకి ప్రజలు గురి కావద్దు. ఎవరైనా మీకు చెప్తే ఇదిగో చూపించండి ఇక్కడ అంబులెన్స్ సర్వీసెస్ ఏ విధంగా ఉన్నాయో, ఎంత కండిషన్లో ఉండి వాళ్ళకి సేవలు అందిస్తున్నాయో, GPS విధానంతో ఈరోజు కండిషన్లో వాహనాలు సకాలంలో జీతాలు ఉద్యోగులకు చెల్లించినప్పుడు వాళ్ళు కూడా ఉత్సాహంగా విధి నిర్వహణలో ఉంటారు. అది ఈరోజు సాకారం అవుతా ఉంటే ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒకటి దాన్ని ఇష్యూ చేసేదానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎమర్జెన్సీ వెహికల్స్ ఉన్నాయి. ఈరోజు చిన్న పిల్లలకి పాము కాటుకు గురైనటువంటి వాళ్ళకి, రోడ్డు ప్రమాదాలకు గురైనటువంటి వారికి ప్రతి దగ్గర కూడా సేవలు సకాలంలో అందుతా ఉన్నాయి. ఈ ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ వైఎస్ఆర్సీపీ విధానాలను అవలంబిస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని చెప్పడానికి మాత్రమే ఈ యొక్క మీడియా సమావేశాన్ని అంబులెన్స్లు ఎక్కడున్నాయో అక్కడ మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది.